వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. లాస్ట్ వీడియోలో జెనెటిక్స్ చాప్టర్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ని ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా. సో ఇవాళ ఈ వీడియోలో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ని కంప్లీట్ చేసేద్దాము. లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో చెప్పిన దానికన్నా కానీ ఈ వీడియోలో చెప్పే ప్రతి పారాగ్రాఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి లైన్ ప్రతి వర్డ్ మీ బ్రెయిన్ లో అలాగే ఉండిపోవాలన్నమాట. సో చాలా కేర్ఫుల్ గా వినండి. అండ్ ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వల్ల వీటి నుంచి మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇవాళ ఈ వీడియోలో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి క్రోమోజోమల్ డిజార్డర్స్ వరకు ప్రతి ఒక్కటి చెప్పేస్తాను. చాలా కేర్ఫుల్ గా వినండి. సో స్టార్టింగ్ అయితే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మెండల్ గారు ఆల్రెడీ మోనో హైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ ఇవన్నిటిని ప్రపోజ్ చేశారు కదా. సో ఇవన్నిటిని తీసుకొచ్చి పబ్లిష్ చేశారనమాట 1865 లో. నెంబర్స్ అన్ని గుర్తుపెట్టేసుకోండి. 7 years, అలాగే ఏ ఇయర్ లో ఏమేమి డిస్కవర్ చేశారు ప్రతి ఒక్క సైంటిస్ట్ డిస్కవర్ చేసింది ఒక నీట్ గా ఒక పేపర్ లో అయితే రాసేసుకున్నారు అనుకోండి. అది పదే పదే రిపీట్ చేస్తూ రివిజన్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు నెంబర్స్ మీద ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ లోకి సైంటిస్టులు ఇచ్చి నెంబర్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో వాటిని అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు అన్ని రాసేసుకుంటే సో మీకు ఒక క్లారిటీ అనేది ఉంటది అనమాట. సో ఇంకా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి వస్తే, సో మెండల్ గారు తన లాస్ అన్నిటిని పబ్లిష్ చేశారు 1865 లో. కానీ సెవరల్ రీజన్స్, చాలా రీజన్స్ వల్ల 1900 ఇయర్ వరకు మెండల్ గారు పబ్లిష్ చేసిన వర్క్స్ అనేటివి అసలు రికాగ్నైజ్ అవ్వలేదన్నమాట. ఎవరికి తెలియలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కమ్యూనికేషన్ లేదు. అప్పట్లో ఎటువంటి కమ్యూనికేషన్స్, ప్రచారాలు అటువంటివి ఎక్కువ జరిగేది కాదు కదా. సో కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల తన వర్క్ అనేది అందరికీ తెలియకుండా పోయింది. అండ్ సెకండ్ రీజన్ ఏంటి, మెండల్ గారు ఒకటి చెప్పారు. ఏంటి, పేరెంట్స్ నుంచి పిల్లలకి ఏదో ఒక థింగ్ అనేది సంథింగ్ కంటిన్యూస్ గా పాస్ అవుతూనే ఉంది. ఎన్ని జనరేషన్స్ అయినా కానీ ఆ థింగ్స్ ని మనం ఫ్యాక్టర్స్ అని పేరు పెడదాము అని చెప్పారు. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ కి ఏం పేరు పెట్టారు, జీన్స్ అని చెప్పారు. ఆయన ఏం చెప్పారు, ఈ ఫ్యాక్టర్స్ అనేటివి స్టేబుల్ గా ఉంటాయి అండ్ డిస్క్రీట్ యూనిట్స్, అలాగే అవి కంట్రోల్ చేస్తాయి ఒక ఎక్స్ప్రెషన్ ని. నువ్వు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఎన్ని జనరేషన్స్ అయినా కానీ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వాటి దగ్గర ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటది అనమాట. నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఎన్ని జనరేషన్స్ అయినా కానీ నీ క్యారెక్టర్ ఇలాగే ఎక్స్ప్రెస్ చేయాలి. లైక్ అది టాల్ అంటే టాల్, డార్ఫ్ అంటే డార్ఫ్. నీ క్యారెక్టర్ ఇదే, నువ్వు ఎన్ని జనరేషన్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నా కానీ నీ క్యారెక్టర్ ని మాత్రం అదే ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది అనమాట. అంటే అవి క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తున్నట్లే కదా. జీన్స్ అనేటివి క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తాయి అనమాట. క్యారెక్టర్ ని కంట్రోల్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాయి పర్టికులర్ ట్రయాడ్ ని. అలాగే ఆయన ఏం చెప్పారు, ఏ పేర్ ఆఫ్ ది అలిల్స్ డిడ్ నాట్ బ్లెండ్ అని చెప్పారు. ఎక్కడా కానీ ఫస్ట్ జనరేషన్ లో కానీ సెకండ్ జనరేషన్ లో కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోనో హైబ్రిడ్ క్రాస్ తీసుకుందాం అనుకోండి. ఫస్ట్ జనరేషన్ లో అన్ని టీ ప్లాంట్స్ వచ్చాయి. సెకండ్ జనరేషన్ లో టీ ప్లాంట్స్ ప్లస్ డార్ఫ్ ప్లాంట్ వచ్చింది. డార్ఫ్ ప్లాంట్ వచ్చినా కానీ దాని యొక్క రూపం అంటే డార్ఫ్ ప్లాంట్ యొక్క క్యారెక్టర్ ని ఎక్కడ చేంజ్ చేసుకోలేదు కదా. ఎక్కడ ఎటువంటి దాని రూపాన్ని చేంజ్ చేయలేదు కదా. డార్ఫ్ క్యారెక్టర్ ఎలాగైతే ఉందో డార్ఫ్ క్యారెక్టర్ అలాగే వచ్చింది కదా. సో ఎక్కడా కానీ బ్లెండింగ్ అనేది చూపించకుండా వాటి యొక్క క్యారెక్టర్స్ ని రికవర్ చేసుకున్నాయి కదా. ఏ పేర్ ఆఫ్ ది అలిల్స్ డిడ్ నాట్ బ్లెండ్ అనేసి చెప్పారు కదా. ఈ రెండింటిని రీజన్స్ ని అందరూ బయాలజిస్ట్ కొట్టేశారనమాట. ఎందుకంటే నేచర్ లో అపారెంట్ గా చాలా వేరియేషన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, ఇది అసలు కరెక్ట్ కాదు అనేసి. ఓకేనా, అర్థమైందా? అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే మ్యాథమెటికల్ లాజిక్స్, అలాగే సిస్టమాటిక్ అనాలైసిస్ ని అన్నిటిని తీసుకొచ్చి బయాలజీలో పెట్టారు కదా. ఇవన్నిటిని అస్సలు ఒప్పుకోలేదన్నమాట. ఇవి అసలు బయాలజీలో ఎందుకు వస్తాయి అన్నట్లు అన్ని కొట్టిపాడేశారనమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే తను జీన్స్ అని చెప్పారు, కానీ జీన్స్ ఉంటాయని చెప్పారు కానీ తను ఏ ప్రూఫ్ చూపించలేకపోయాడు. అంటే అవి వేటిలతో మేడప్ ఆఫ్ అవుతాయి, లైక్ వేటిలతో అవి తయారు చేస్తాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎక్కడ ఉంటాయని కానీ చూపించలేకపోయాడు అనమాట. ఎందుకంటే అప్పటి కాలంలో 1865 లో ఈవెన్ మైక్రోస్కోప్ కానీ లేదు, చూపించడానికి ఆధారాలు లేవన్నమాట. సో ఈ 4 రీజన్స్ వల్ల మెండల్ వర్క్ అనేది రిమైన్స్ అన్రికగ్నైజ్డ్ టిల్ 1900 ఇయర్స్ అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు మెండల్ వర్క్స్ అంతా అయిపోయింది. ఇంకా వేరే సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి సైంటిస్టులే ఒక ముగ్గురు వచ్చారనమాట మెండల్ వర్క్స్ పైన రీసెర్చ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి. వాళ్ళెవరంటే డి వైరసెస్, కొరియన్స్, టిఎస్ చర్మార్క్. 1900 ఇయర్స్ లోనే ఈ ముగ్గురు ఒకరికొకరికి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా మెండల్ ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్స్ మీద వర్క్ చేశారనమాట. సో అదే టైంలో అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ ఇవన్నీ రావడం వల్ల ఈ 3 సైంటిస్టులు కేర్ఫుల్ గా సెల్ డివిజన్ ని అబ్జర్వ్ చేసి ఒక స్ట్రక్చర్ ని అయితే డిస్కవర్ చేశారు. ఆ స్ట్రక్చర్ న్యూక్లియస్ లో ఉంటది, సెల్ డివిజన్ కి బిఫోర్ డబుల్ గా ఉంటది అనేసి చెప్పారనమాట. ఆ స్ట్రక్చర్ కి ఒక నేమ్ గానీ ఇచ్చారు, దాన్నే క్రోమోజోమ్స్ అంటారు. కలర్డ్ బాడీస్ లైజర్ బై స్టైనింగ్ అనేది ఒక ప్రొసీజర్ అనమాట. ఏదైనా బయాలజికల్ స్పెసిమన్స్ ని కేర్ఫుల్ గా క్లియర్ గా సెల్ స్ట్రక్చర్ ఏంటి అని అబ్జర్వ్ చేయడానికి వాటిపైన కొంచెం డైస్, కెమికల్స్ అవన్నీ వేసి క్లియర్ గా అబ్జర్వ్ చేసే ఒక ప్రొసీజర్ అనమాట స్టైనింగ్ అనేది. మరి ఈ సైంటిస్టుల వల్ల క్రోమోజోమ్స్ అయితే డిస్కవర్ అయిపోయాయి కదా.
2 years తర్వాత వాల్టర్ సుటను, థీరోయిడ్ బవేరియా అనే ఇద్దరు సైంటిస్టులు వచ్చారనమాట. ఈ సైంటిస్టులు ఏం చేశారు, క్రోమోసోమల్ మూవ్మెంట్ ని బేస్ చేసుకొని మెండల్ లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకున్నారు. అలాగే వాళ్ళు ఏం కనిపెట్టారు, క్రోమోసోమల్ బిహేవియర్, జీన్స్ బిహేవియర్ సిమిలర్ గా ఉంటది అని చెప్పారనమాట. మీ అందరికీ తెలుసు కదా, క్రోమోసోమ్స్ అనేటివి మైటోసిస్ లో ఒకలాగా, మియోసిస్ లో ఒకలాగా ఉంటాయి అనేసి. మైటోసిస్ లో అయితే ఈక్వేషనల్ డివిజన్, అంటే ఉన్న దాంట్లో ఈక్వల్ గా పంచుకోవడం. మియోసిస్ లో అయితే రిడక్షనల్ డివిజన్. రిడక్షనల్ డివిజన్ అంటే సపరేట్ గా అయిపోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2n కండిషన్ ఉంటుంది, ఎన్ రిడక్షనల్ డివిజన్ అని చెప్పాను కదా. ఇదనమాట క్రోమోసోమ్స్ అనేటివి. మనం ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం కదా, క్రోమోసోమల్ బిహేవియర్ మైటోసిస్ లో, మియోసిస్ లో ఒకలాగా ఉంటది అనేసి. సో అలాగే ఈ సైంటిస్టులు ఏం చెప్పారంటే, క్రోమోసోమ్స్ అలాగే జీన్సెస్ పెయిర్స్ లాగా ఉంటాయి అని చెప్పారు. అలాగే ఈ సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఈ జీన్ పేర్ అనేది ఎక్కడ ఉంటదంటే హోమోలోగస్ సైట్స్, అంటే సిమిలర్ గా ఉండే సైట్ పైన హోమోలోగస్ క్రోమోసోమ్స్, సేమ్ గా ఉండే హోమోలోగస్ క్రోమోసోమ్స్ పైన జీన్ పేర్ అనేది ఉంటదన్నమాట. అంటే హోమోలోగస్ సైట్స్ ఆన్ హోమోలోగస్ క్రోమోసోమ్స్. జీన్ పేర్ వాస్ లొకేటెడ్ ఆన్ హోమోలోగస్ సైట్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోసోమ్స్. క్లియర్ కదా, ఏ డౌట్ లేదు కదా. ఈ టోటల్ పారాగ్రాఫ్ లో ఏ సైంటిస్టులు ఏ ఇయర్ లో ప్రపోజ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1865 లో మెండల్ ప్రపోజ్ చేశారు. 1900 లో 3 సైంటిస్టులు క్రోమోసోమ్ స్ట్రక్చర్స్ అయితే కనిపెట్టారు. అలాగే 1902 లో థీరోయిడ్ బవేరీ, వాల్టర్ సుటన్ క్రోమోసోమ్స్ ని మూవ్మెంట్ ని బేస్ చేసుకొని మెండల్స్ లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక డిస్కవరీని అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే క్రోమోసోమ్స్ కి అండ్ జీన్సెస్ కి డిఫరెన్సెస్ ఏంటి, బోత్ ఆర్ అకరింగ్ ఇన్ పేర్స్ కదా. క్రోమోసోమ్స్ పేర్స్ లాగానే ఉంటాయి, జీన్సెస్ పేర్స్ లాగే ఉంటాయి. క్రోమోసోమ్స్ అనేటివి అట్ ది టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు సెగ్రిగేట్ అవుతాయి అనమాట. ఓన్లీ పేర్ల నుంచి ఓన్లీ ఒకటి మాత్రమే గ్యామెట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అలాగే జీన్సెస్ కానీ గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు సెపరేట్ అవుతాయి అనమాట. సెపరేటెడ్ ఆర్ సెగ్రిగేటెడ్ రెండు ఒకటే. అలాగే ఒక పేర్ నుంచి ఓన్లీ ఒకటి మాత్రమే గ్యామెట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇండిపెండెంట్ పేర్స్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇండిపెండెంట్లీ. ఓన్లీ వన్ పేర్ వాజ్ సెగ్రిగేటెడ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అనదర్ పేర్. జీన్సెస్, క్రోమోసోమ్స్. అర్థమైంది కదా. కింద ఉన్న చిన్న పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటంటే, క్రోమోసోమల్ పేర్స్ అనేటివి డ్యూరింగ్ అనాఫేస్ లో మెటాఫేసియల్ ప్లేట్ పైన ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, అలాగే రెడ్, ఆరెంజ్. రెడ్, గ్రీన్ అనేది కలిసి సెగ్రిగేట్ అవుతుంది. అలాగే రెడ్, ఆరెంజ్ అనేవి నార్మల్ గా సెగ్రిగేట్ అవుతాయి అనేది ఆ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ అనమాట. అండ్ అలాగే సుటన్ అండ్ బవేరీ ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే క్రోమోసోమ్స్ పేర్ అయ్యేటప్పుడు అలాగే సెగ్రిగేట్ అయ్యేటప్పుడు జీన్సెస్ కానీ సెగ్రిగేషన్ అవుతాయి అనేది. అండ్ అలాగే థీరోయిడ్ బవేరీ కన్నా వాల్టర్ సుటన్ అనే ఆయన ఎక్కువ నాలెడ్జ్ ని పెంచుకున్నారు అనమాట. లైక్ ఎక్కువగా రీసెర్చ్ చేశారు దేనిపైన, మెండల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రోమోసోమల్ థియరీ పైన. సో దీన్ని క్రోమోసోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే క్రోమోసోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పైన ఎక్స్పెరిమెంటల్ గా వెరిఫికేషన్ చేయడానికి థామస్ హంట్ మార్గన్ అలాగే ఆయన యొక్క కొలీగ్స్ ఎవరైతే తనతో పాటు పనిచేసే వాళ్ళో ఒక ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ చేద్దాము క్రోమోసోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పైన అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే క్యారీ చేశారనమాట. వీళ్ళు దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారంటే, డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అంటే ఒక ఫ్రూట్ ఫ్లై, ఒక చిన్న ఈగ లాంటిది అనమాట. దీనిపైన ఎక్స్పెరిమెంట్స్ అయితే క్యారీ చేశారు. అండ్ అలాగే ఈ ఫ్రూట్ ఫ్లై అనేది, ఈ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనేది ఇలాంటి స్టడీస్ కి చాలా సూటబుల్ అనమాట. ఎందుకంటే ఒక సింపుల్ సింథటిక్ మీడియం లో కల్చర్ చేసినా కానీ ఈజీగా గ్రో అయిపోతుంది. అలాగే 2 weeks లో తన టోటల్ లైఫ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకునేస్తుంది అనమాట. అలా సింపుల్ మేటింగ్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ ది ప్రోజెనిస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మేల్ కి ఫీమేల్ కి చాలా డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది అనమాట. ఈజీగా చూడగానే చెప్పేయచ్చు మేల్ ఏది ఫీమేల్ అనేసి. అలాగే చాలా హెరిడిటీ వేరియేషన్స్ ని చూపిస్తుంది అనమాట. బికాస్ 2 weeks లోనే లైఫ్ సైకిల్ మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది కదా. ఆ హెరిడిటీ వేరియేషన్స్ ని మనం జస్ట్ లో పవర్ మైక్రోస్కోప్ లో చూసినా కానీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మోర్గన్ గారు అయితే డైహైబ్రిడ్ క్రాసెస్ ని డ్రోసోఫిలా మెలనోగాస్టర్ లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ డైహైబ్రిడ్ క్రాసెస్ అనేటివి మెండల్ గారు పీ ప్లాంట్ లో చేశారు కదా. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్స్ ని ఈ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ లో అయితే మోర్గన్ గారు చేశారు. ఏం తీసుకున్నారు ఇక్కడ ఆయన, అక్కడైతే 2 కాంట్రాస్టింగ్ ట్రయడ్స్ ని తీసుకున్నారు మెండల్ గారు, టాలు, డార్ఫ్. ఇక్కడ ఈయన ఏం తీసుకున్నారంటే, ఎల్లో బాడీ వైట్ ఐడ్ ఫీమేల్స్, అలాగే బ్రౌన్ బాడీ రెడ్ ఐడ్ మేల్స్ ని తీసుకున్నారనమాట. ఇంటర్ క్రాస్ చేశారు. F1 ప్రోజనీ అయితే వచ్చింది. అలాగే F2 ప్రోజనీలో ఆయన చెప్పింది ఏంటంటే, మోర్గన్ గారు ఏం చెప్పారు, 2 జీన్ పేర్స్ సపరేట్ అయ్యేటప్పుడు అవి డిపెండ్ అవుతున్నాయి ఒకదాని మీద ఒకటి అని చెప్తున్నారు. బట్ మెండల్ గారు ఏం చెప్పారు, ఇండిపెండెంట్ అని చెప్పారు. బట్ ఇక్కడ మోర్గన్ అయితే డిపెండ్ అవుతున్నాయి అని చెప్పారు. అలాగే ఇక్కడ F2 జనరేషన్స్ లో 9:3:3:1 రేషియో వస్తుంది కదా. బట్ మోర్గన్ గారికి అయితే కొంచెం స్లైట్ గా డీవియేషన్ అనేది అయిందనమాట ఆ రేషియో దగ్గర నుంచి. ఆ రేషియో ఎప్పుడు వస్తుంది, ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవుతున్నప్పుడు ఆ రేషియో అనేది వస్తుంది కదా మెండల్ గారి ఎక్స్పెరిమెంట్స్ ప్రకారము. బట్ మోర్గన్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం అయితే F2 జనరేషన్ లో 2 జీన్ పేర్స్ అనేటివి డిపెండ్ అవుతున్నాయి. అలాగే రేషియో అనేది కొంచెం స్లైట్ గా డీవియేట్ అయ్యిందనమాట. అక్కడ ఆ రేషియో దగ్గర నుంచి కొంచెం స్లైట్ గా కొంచెం
తక్కువ ఎక్కువ అయితే చూపించాయి అనమాట. మోర్గన్ కి అలాగే వాళ్ళ యొక్క కొలీగ్స్ కి తెలుసు అనమాట జీన్సెస్ అనేటివి క్రోమోజోమ్స్ లో ఉంటాయి అనేసి. మీకు నాకు కూడా తెలుసు కదా, ఇంతకు ముందు చదువుకునేదంటే అదే కదా, 1900 లో 1902 లో ఈ సైంటిస్టులు అందరూ కలిసి ఏం చేశారు, క్రోమోజోమ్స్ ని డిస్కవర్ చేశారు. అలాగే జీన్స్ క్రోమోజోమ్స్ సిమిలర్ బిహేవియర్ ని ఉంటది అనేసి. సో జీన్సెస్ అనేటివి క్రోమోజోమ్స్ లో ఉంటాయి అనేసి వీళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మోర్గన్ డైహైబ్రిడ్ క్రాస్ ని కండక్ట్ చేశారు కదా, ఈ డైహైబ్రిడ్ క్రాస్ అంటే 2 జీన్ పేర్స్ ఉన్నట్టు కదా, ఈ 2 జీన్ పేర్స్ క్రోమోజోమ్స్ లో ఎలా ఉంటాయి అనేది వాళ్ళ డౌట్ అనమాట. సో వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిన వెంటనే క్విక్ గా వెళ్ళి చూసారనమాట, ఈ జీన్ పేర్స్ అనేటివి క్రోమోజోమ్స్ లో ఎక్కడ ఉన్నాయి అనేసి. వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రపోర్షన్ ఆఫ్ ది పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ మచ్ హయ్యర్ దెన్ ది నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ అని చెప్పారంట. ఉన్నటువంటి ఈ పారెంటియల్ కాంబినేషన్స్ ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా, ఈ పారెంట్ కాంబినేషన్స్ అంటే ఏం లేదు. సో జీన్సెస్ రెండుగా ఉండడం, ఆ పేరింగ్ గా ఉండడం. నాన్ పారెంటియల్ అంటే సపరేట్ గా ఉండడం. ఒకసారి రీకాల్ చేసుకోండి, హోమోజైగస్ హెట్రోజైగస్ లో ఎలాగా ఊహించుకుంటాము, లైక్ ఎలాగైతే వాళ్ళు చెప్పారో క్యాపిటల్ టీ స్మాల్ టీ అన్నట్టు, ఇక్కడ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ అనమాట. ఈ పారెంటియల్ నాన్ పారెంటల్ ఎందుకు వచ్చిందంటే, ఫిజికల్ అసోసియేషన్ ఆర్ లేదంటే లింకేజ్ అంటే తెలుసు కదా, లింకింగ్ 2 జీన్సెస్ లింకేజ్ వల్ల ఈ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మార్గన్ ఒక టర్మ్ ని కాయిన్ చేశారనమాట, ఒక టర్మ్ ని చెప్పారనమాట, దాన్ని లింకేజ్, ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ ది జీన్స్. అలాగే ఇంకోటి ఏంటంటే రీకాంబినేషన్స్, జనరేషన్ ఆఫ్ ది నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్. రీకాంబినేషన్ అంటే సపరేట్, నాన్ పారెంటియల్ డిస్సిమిలర్ గా ఉండే జీన్ కాంబినేషన్స్, ఓకేనా. లింకేజ్ అంటే ఫిజికల్ అసోసియేషన్, లింకింగ్ ఆఫ్ ది జీన్స్. రీకాంబినేషన్ అంటే సపరేట్ పేరెంట్స్ అనమాట, సపరేట్ పేరెంట్స్ లైక్ నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ అనమాట, ఓకేనా. అర్థమైందా? ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ హయ్యర్ గా ఉన్నాయి నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ కన్నా, ఓకేనా. అలాగే మోర్గన్ అండ్ వాళ్ళ యొక్క గ్రూప్ ఇంకొకటి అబ్జర్వ్ చేశారనమాట, జీన్సెస్ అనేవి సేమ్ క్రోమోజోమ్ మీద ఉన్నా కానీ కొన్ని జీన్స్ టైట్ గా లింక్ అయినాయి, ఇంకొన్ని జీన్స్ లూజ్ గా లింక్ అయినాయి అనమాట. టైట్ గా లింక్ అయిన జీన్సెస్ కి రీకాంబినేషన్స్ అనేవి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ క్లోజ్ అసోసియేషన్ లో ఉన్నాయి, వాటి మధ్య గ్యాప్ లేదనమాట. సో అవన్నీ టైట్ గా లింక్ అయినాయి కాబట్టి వాటి మధ్య లెస్ రీకాంబినేషన్స్, లో రీకాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకొకటి లూజ్ గా లింక్ అయ్యండే జీన్సెస్ మధ్య హై రీకాంబినేషన్స్ ఉన్నాయన్నమాట, గ్యాప్ వచ్చేసింది బాగా, అందుకని నాన్ పారెంటియల్ జీన్ కాంబినేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట, ఓకేనా. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట, లైక్ ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేసి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట, ఎల్లో వైట్ టైట్ గా లింక్ అయినాయి, వాటి మధ్య రీకాంబినేషన్స్ అనేవి 1.37 మాత్రమే రీకాంబినేషన్స్ ని చూపిస్తుంది అనేసి. ఇంకోటి ఎల్లో అండ్ మినియేచర్ లూజ్ గా కాయిల్డ్ అయినాయి అనమాట, లూజ్ గా లింక్ అయినాయి అనమాట, వాటి మధ్య 37.2% ఆఫ్ ది రీకాంబినేషన్ అయితే ఉంది అనేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, 1.3% రీకాంబినేషన్స్ ఇన్ టైట్లీ లింక్డ్, 37.2% లింకేజ్ ఇన్ లూజ్లీ లింక్డ్ జీన్ కాంబినేషన్స్ అనమాట. మోర్గన్ యొక్క స్టూడెంట్ ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ అనే ఒక ఆయన ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రీకాంబినేషన్స్ లో కొన్ని లూజ్ గా లింక్ అయినాయి అని చెప్పారు కదా, ఆ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని అసలు జీన్ పేర్స్ అనేటివి క్రోమోజోమ్స్ లో ఎంత డిస్టెన్స్ లో ఈ రీకాంబినేషన్స్ అనేటివి చూపిస్తున్నాయి అనేసి వాటి యొక్క పొజిషన్స్ ని మ్యాప్ చేశారనమాట క్రోమోజోమ్స్ లో. సో ఈ మ్యాప్స్ అన్నిటివి ఇదొక స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఎందుకు హోల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ని కనుక్కోవడానికి. అన్నిటి గురించి మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో డిస్కషన్ చేద్దాము, ఓకేనా. ఇప్పటి వరకు నేనేం చెప్పాను, వాటిలో ముఖ్యంగా డ్రోసోఫిలా మెలనోగాస్టర్ యొక్క లైఫ్ సైకిల్ గుర్తుపెట్టుకోండి, అలాగే లింకేజ్ అండ్ రీకాంబినేషన్స్ కి టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, అండ్ రీకాంబినేషన్స్ ఎంత పర్సెంటేజ్ చూపిస్తున్నాయో కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడదాం. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలి అంటే మెనీ, జీనిక్ అంటే జీన్స్, మెనీ జీన్స్ యొక్క ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో మెండల్ వేటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఓన్లీ 2 ట్రయాడ్స్, ఆపోజిట్ ట్రయాడ్స్, కాంట్రాస్టింగ్ ట్రయాడ్స్, టాల్ డార్ఫ్ మాత్రమే ఆయన ఎక్స్పెరిమెంట్స్ అనేటివి కండక్ట్ చేశారనమాట. సో నిజానికి మన నేచర్ లో ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఉన్నాయా, లేవు కదా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ హైట్స్ తీసుకుందాం అనుకోండి, మనందరం టాల్ డార్ఫ్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయా, 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయా, హైట్స్ లేదు కదా, చాలా పాసిబుల్ హైట్స్ ఉన్నాం, చాలా మంది చాలా డిఫరెంట్ హైట్స్ లో ఉన్నారనమాట. ఇక్కడ క్యారెక్టర్ హైట్ అనమాట, ట్రయాడ్ అనేది హైట్. ఇక్కడ ఏం కంట్రోల్ చేస్తుంది, జీన్సెస్ 3 ఆర్ మోర్ మల్టిపుల్ జీన్సెస్ అనేటివి క్యారెక్టర్ హైట్ అనే క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తున్నాయి అనమాట. పాలిజెనిక్ ట్రయాడ్ అంటే 3 ఆర్ మల్టిపుల్ జీన్సెస్ అనేటివి ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తున్నాయి, పాలిజెనిక్ ట్రయాడ్. మెనీ జీన్సెస్ ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తున్నాయి, దీన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. అర్థమైంది కదా. ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ లో ఈ మల్టిపుల్ జీన్సెసే కాదు, ఎన్విరాన్మెంట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, పాలిజెనిక్ ట్రయాడ్ ని అర్థం చేసుకోవడానికి, ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే హ్యూమన్ స్కిన్ కలర్.
మనం డార్క్ కలర్ లో ఉంటాము, లైట్ కలర్ లో ఉంటాం. అలాగని ఈ 2 కలర్స్ ఉండవు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డార్క్ కలర్ కి ఒక డామినెంట్ అల్లెల్ తీసుకుందాం, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. లైట్ కలర్ కి స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి తీసుకున్నాం అనుకోండి. ఆల్ ద డామినెంట్ అల్లెల్స్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, సి, క్యాపిటల్ సి తీసుకున్నాం అనుకోండి, డార్కెస్ట్ కలర్ అయిపోతుంది. డార్కెస్ట్ కలర్ ఇది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, డార్కెస్ట్ స్కిన్ కలర్ అనేటివి ఈ 6 కన్నా వస్తాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి వస్తే డామినెంట్ అల్లెల్స్ అనేవి డార్కెస్ట్ స్కిన్ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. లైటెస్ట్ స్కిన్ కలర్ ని స్మాల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ సి. సో ఈ రిసెసివ్ ఫార్మ్స్ అనేవి లైటెస్ట్ స్కిన్ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ డామినెంట్ అల్లెల్స్ అండ్ 3 రిసెసివ్ అల్లెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఇంటర్మీడియట్ స్కిన్ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇక్కడ క్యారెక్టర్ ట్రయాట్ అనేది స్కిన్ కలరే, కాకపోతే జీన్సెస్ అనేటివి మల్టిపుల్ జీన్సెస్ అనమాట. లైట్ జీన్స్, డార్క్ జీన్స్, ఇంటర్మీడియట్ జీన్స్, ఇలాగా మల్టిపుల్ జీన్సెస్ ఉన్నాయి కదా, వీటిల్ని పాలిజెనిక్ ట్రయాడ్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కింద అడగండి, ఓకేనా. మనందరికీ తెలుసు కదా, ఒక జీను ఒక ఫినోటైపిక్ క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తుంది అనేసి, ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తుంది అనేసి. దీనికి బదులు అదే ఒక జీను మల్టిపుల్ ఫినోటైపిక్ క్యారెక్టర్ ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ప్లియోట్రోఫీ అంటాం. సో అదే పాలిజెనిక్ లో మెనీ జీన్సెస్ ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తాయి. ప్లియోట్రోఫీలో ఒక్క జీను మెనీ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. క్లియర్ గా అర్థమైంది కదా డిఫరెన్స్. సో మరి ప్లియోట్రోఫీలో ఏమైంది, సింగిల్ మ్యూటేషన్స్, ఒక జీన్ లో సింగిల్ మ్యూటేషన్స్ రావడం వల్ల ఒక ఎంజైమ్ ఫినైల్ అలైన్ హైడ్రాక్సిలేజ్ అని ఒక ఎంజైమ్ ని కోడ్ చేయాల్సిన బదులు వేరే మ్యూటేషన్స్ వస్తాయి అనమాట. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మెంటల్ రిటార్డేషన్, హెయిర్ లాస్ అండ్ స్కిన్ పిగ్మెంటేషన్. మెంటల్ రిటార్డేషన్, హెయిర్ లాస్ అండ్ స్కిన్ పిగ్మెంటేషన్ 3 అనమాట. సో ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ గురించి మాట్లాడదామా. అసలు ఈ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, కొంతమందికి మేల్ పుడుతున్నారు, కొంతమందికి ఫీమేల్ పుడుతున్నారు. అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, సైన్స్ ఏంటి. సో ఈ సెక్స్ డిటర్మినేషన్ మీద చాలా మంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. ఆఫ్ ది ఇన్సెక్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. ఫైనల్ గా హెంకింగ్ అనే ఒక సైంటిస్ట్ 1891 లో ఒక ప్రాసెస్ ని అయితే అబ్జర్వ్ చేశారనమాట. ఏంటి, మేల్ ఇన్సెక్ట్స్ లో స్పెర్మటోజెనిసిస్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఆ స్పెర్మటోజెనిసిస్ ప్రాసెస్ లో 50% ఆఫ్ ది స్పర్మ్స్ ఒక స్ట్రక్చర్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. అదర్ 50% ఆఫ్ ది స్పర్మ్స్ కి ఆ స్ట్రక్చర్ లేదనమాట. సో ఫైనల్ గా హీ కంక్లూడెడ్ దట్ ఆ స్ట్రక్చర్ ని ఎక్స్ బాడీ అంటాము అనేసి. బట్ ఆ సిగ్నిఫికెన్స్ ని తను తెలపలేకపోయాడు అనమాట. లేటర్ సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేసిన తర్వాత ఎస్, హెంకింగ్ ఒక ఎక్స్ బాడీని ప్రొడ్యూస్ చేశారు కదా, అది నిజమే, దాన్ని ఎక్స్ క్రోమోజోమ్ అంటారు అనేసి కంక్లూడ్ చేశారనమాట. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ కి ఎక్స్ఓ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ మేల్ ఫీమేల్ లో ఎలా ఉంటుందో చూద్దామా. ఫీమేల్ కి ఎగ్ అండ్ మేల్ కి స్పర్మ్స్. ఎగ్స్ అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ ని బియర్ చేస్తారనమాట. ఆల్రెడీ ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, అడిషనల్ గా ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇప్పుడు ఫీమేల్ కి ఎన్ని ఎక్స్ క్రోమోజోమ్స్, 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి బిసైడ్స్ ఆటోజోమ్స్. మేల్ కి వస్తే మేల్ కి 50% ఆఫ్ ది స్పర్మ్స్ కి ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, 50% ఆఫ్ ది స్పర్మ్స్ కి ఏ క్రోమోజోమ్ ఉండదు, 0 క్రోమోజోమ్. 50% ఆఫ్ ది స్పర్మ్స్ కి ఓ ఆర్ 0 ఏదైనా అనుకోవచ్చు, ఎక్స్ఓ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ప్రాసెస్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఎక్స్ కి డబుల్ ఎక్స్ అంటే ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, మేల్ కి అంటే స్పర్మ్స్ కి ఎక్స్ ఓ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్స్ మేల్ లో ఉండే ఎక్స్ అండ్ ఫీమేల్ లో ఉండే ఎక్స్, రెండు ఎక్స్ లు కలిస్తే జైగోట్ ఏం ఫామ్ అవుతుంది, డబుల్ ఎక్స్ అంటే ఫీమేల్ ని ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఫీమేల్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్ లో ఉండే ఇంకొక ఎక్స్ క్రోమోజోము ఒకవేళ స్పర్మ్స్ లో ఉండే ఓని కన్నా ఫర్టిలైజేషన్ జరిగితే మేల్ బర్డ్ అనేది పుడుతుంది అనమాట. బోత్ ఎక్స్ అలాగే ఎక్స్ఓ రెండు క్రోమోజోమ్స్ అనేటివి ఆటోజోమ్స్ పక్కన ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకున్నాం అనుకోండి, హ్యూమన్స్ కి 22 పేయర్స్ ఆటోజోమ్స్ ప్లస్ 1 పేరు సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. అసలు ఈ సెక్స్ క్రోమోజోమ్ అంటే ఏంటి, బికాస్ ఎక్స్ క్రోమోజోమ్ సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ ఎక్స్ క్రోమోజోమ్ ని మాత్రమే సెక్స్ క్రోమోజోమ్ అంటాం. ఆటోజోమ్స్ పక్కన ఈ ఎక్స్ అలాగే ఎక్స్ఓ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటది అనమాట. సో ఎక్స్ఓ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాస్ హోపర్. ఎక్స్ ఫీమేల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్స్ఓ టైప్ క్రోమోజోమ్స్ ని మేల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మేల్ కి ఓన్లీ 1 ఎక్స్ ఉంటుంది, ఫీమేల్ కి పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. సో ఇన్సెక్ట్స్ లో ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్స్ అనేటివి హ్యూమన్స్ వరకు వచ్చాయన్నమాట. హ్యూమన్స్ కి అలాగే ఇంకొన్ని ఇన్సెక్ట్స్ కి XY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటుంది అనమాట. సో సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా XO టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ మేల్ కు ఉంటది అనేసి, బట్ ఇన్ హ్యూమన్స్ లో XY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటది అనమాట. XY అంటే ఏంటి, మేల్ స్పర్మటోజెనిసిస్ లో కొన్ని స్పర్మ్స్ అంటే 50% ఆఫ్ ది స్పర్మ్స్ ఎక్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, 50% ఆఫ్ ది స్పర్మ్స్ Y ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫీమేల్ విషయానికి వస్తే ఎ పేర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బిసైడ్స్ ఆటోజోమ్స్ అనమాట. రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి
బిసైడ్స్ ఆటోజోమ్స్. సో టోటల్ ఎంత 22 ఆటోజోమ్స్ ప్లస్ XY ఇన్ మేల్, 22 ఆటోజోమ్స్ ప్లస్ XX ఇన్ ఫీమేల్స్ అనమాట. ఇప్పటి వరకు మనం 2 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చూసాం కదా, XO టైప్ అలాగే XY టైప్. సో బోత్ సెక్స్ డిటర్మినేషన్ లో మేల్ 2 టైప్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, XO. సో ఈ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ని అంటే మేల్ 2 టైప్స్ ఆఫ్ ది సెక్స్ క్రోమోజోమ్స్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని మేల్ హెటెరోగమీ అంటాం. అలాగే ఇంకొన్ని అదర్ ఆర్గానిజమ్స్ లైక్ బర్డ్స్ లో ఫీమేల్ హెటెరోగమీ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ విషయానికి వచ్చామనుకోండి, ఫీమేల్ లో Z అండ్ W డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. మేల్ విషయానికి వస్తే ఎ పేర్ ఆఫ్ Z క్రోమోజోమ్స్ బిసైడ్స్ ఆటోజోమ్స్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా హ్యూమన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, టోటల్ 23 పేర్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిల్లో 22 ఆటోజోమ్స్ ప్లస్ 1 పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. అంటే మేలు 22 ఆటోజోమ్స్ ప్లస్ XY క్రోమోజోమ్స్ ని ఉంటుంది, ఫీమేల్ 22 ఆటోజోమ్స్ ప్లస్ ఎ పేర్ ఆఫ్ X క్రోమోజోమ్స్ ఉంటుంది. అలాగే మేల్లో స్పెర్మటోజెనిసిస్ జరిగినప్పుడు 50% ఆఫ్ ది స్పర్మ్స్ కి ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, 50% ఆఫ్ ది స్పర్మ్స్ కి వై క్రోమోజోమ్ ఉంటుంది. ఫీమేల్ ఓన్లీ 1 ఎగ్ ఓవమ్ ని ప్రొడ్యూస్ చేసేది, అందులోనే ఏ పేర్ ఆఫ్ ది ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఫీమేల్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ మేల్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ కన్నా కలిసాయి అనుకోండి, జైగోట్ ఫామ్ చేసాయి అనుకోండి, ఫీమేల్ బేబీని డెవలప్ చేస్తాయి. లేదు ఫీమేల్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ మేల్లో ఉన్న వై క్రోమోజోమ్ కలిసి జైగోట్ ని ఫామ్ చేస్తే మేల్ బేబీని డెవలప్ చేస్తాయి అనమాట. బోత్ ఎక్స్ అండ్ వై కి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుంది ఓమ్ని ఫర్టిలైజ్ చేయడానికి. అలాగే ప్రతి ప్రెగ్నెన్సీలో 50% ఛాన్స్ ఉంటుంది మేల్ బేబీ పుట్టడానికి, ఫీమేల్ బేబీ పుట్టడానికి. ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీ బీస్ లో కనుక తీసుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ని బట్టి సెక్స్ డిటర్మినేషన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్ స్పర్మ్స్ కనుక మీట్ అయితే ఒక జైగోట్ వస్తుంది కదా, ఆ జైగోట్ ఫీమేల్ అనమాట. ఫీమేల్ ని క్వీన్ ఆర్ వర్కర్ బి అంటాం. లేదు ఓన్లీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ మాత్రమే మేల్స్ ని కానీ డెవలప్ చేస్తే ఫర్టిలైజేషన్ జరగదు, జస్ట్ పార్థనోజెనిసిస్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఎగ్ స్పర్మ్ మీట్ అయితే ఫీమేల్ వస్తుంది, దాన్ని వర్కర్ ఆర్ డ్రోన్ బి అంటాం. ఓన్లీ ఎగ్స్ మాత్రమే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ మాత్రమే పాథరోజెనిసిస్ అనే ప్రాసెస్ లో మేల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇక్కడ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నట్టు కదా. సో ఫీమేల్ కి అయితే కంప్లీట్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఓన్లీ మేల్స్ కి 16 క్రోమోజోమ్స్ ఉంటాయి, అలాగే ఫీమేల్స్ కి 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. బికాస్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ డెవలప్ చేయడం వల్ల మేల్ లో ఫర్టిలైజేషన్ జరగకుండా పార్థనోజెనిసిస్ జరగడం వల్ల ఓన్లీ హాఫ్ నెంబర్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఫీమేల్ లో కంప్లీట్ నెంబర్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ 32 క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ని హ్యాప్లో డిప్లాయిడ్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం. మేల్స్ మైటోసిస్ అనే ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఈస్ అ స్పెషల్ ఫ్యూచర్ ఇన్ హనీబీ. అలాగే వాళ్ళకి తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఉండదు, ఓన్లీ గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ సన్ అంటే తాత మనవడు రిలేషన్షిప్ ఉంటుంది అనమాట హనీబీస్ లో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. రిమైనింగ్ పార్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ గా ప్రతిదీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా ఎక్కువ టైం అయిపోయింది, అది కానీ ఇంక్లూడ్ చేస్తే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని ఇప్పటికీ స్టాప్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా 1 డేలోనే రిమైనింగ్ పార్ట్ జెనెటిక్స్ ని కానీ కంప్లీట్ గా పోస్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.